శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో చాలా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులందరినీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఊహించని విధంగా ఆర్థిక లాభం కలుగుతూ ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క వాక్చాతుర్యంతో తెలివితేటలతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వార ప్రారంభంలో ఏర్పడినటువంటి గజకేసరి యోగ ప్రభావం వల్ల కుటుంబ సమేతంగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక వినోద కార్యక్రమంలో కానీ విందు కార్యక్రమంలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం మీకు ఈ సమయంలో ఒక బహుమతిలాగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంక్రాంతి కాబట్టి ఎప్పటి నుంచో ఇద్దామనుకున్నటువంటి ఒక బహుమతి మీ పేరెంట్స్ అవ్వచ్చు, అత్తవారు అవ్వచ్చు, ఎవరైనా మీకు ఈ సమయంలో ఒక గిఫ్ట్ లాగా వచ్చే అవకాశం ఉంది. కొంత ధనం మీకు ప్రైజ్ మనీలా కూడా ఏదో ఒక కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్గా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరినీ సరదాగా సంతోషపెట్టే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఇంకొక మార్పు ఏంటంటే ప్రస్తుతం తృతీయ స్థానంలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ప్రధానంగా దశమాధిపతి రవి 3వ స్థానం సంచరిస్తున్నప్పుడు ఉద్యోగంలో మార్పు కొరకు తప్పనిసరిగా ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రమోషన్ రూపంలో కూడా అయ్యే అవకాశం ఉన్నది. అంటే కుజుడు మీకు రాష్ట్రాధిపతిగా 3వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఏదో ఒక కాంపిటీషన్లో మీరు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక మీ ఆఫీసులో లేదంటే మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకే పదవి కోసం 2-3 ప్రయత్నం చేసినప్పుడు అనూహ్యంగా అది మీకు వచ్చే అవకాశం ఉన్నది. అంటే కుజుడు మీకు తృతీయ స్థానంలో అత్యంత ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఏ పోటీ అయినా, అటు ఇంటర్వ్యూ అయినా, రిటర్న్ ఎగ్జామ్స్ అయినా, అది శరీర దారుఢ్యానికి సంబంధించినటువంటి పరుగు పోటీ లాంటిదైనా అందులో విజయం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా ఉద్యోగంలో పదవీ ఉన్నతి రావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించవచ్చు, కొంతమందికి ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎక్సైజ్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా ఇది ఉత్సాహపరంగా ఒక ఇంప్రూవ్మెంట్, ఒక ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏమవుద్దంటే ఏదైనా ఒక గ్రహం రవితో కలిసినప్పుడు ఆ గ్రహం తన బలాన్ని సంపూర్ణంగా కోల్పోయి రవి ద్వారా ఆ బలం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రభుత్వ ప్లానెట్ కాబట్టి మీకు అది ప్రభుత్వం ద్వారా అయినా ఫలితం వస్తుంది, మీ తండ్రి గారు లేదంటే గురువు గారి ద్వారా అయినా ఆ ఫలితం మీకు అందడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బుధుడు అష్టమ లాభాధిపతిగా మరి దశమాధిపతితో కలిసి ఉండడం వలన ఈ ఉద్యోగ ప్రయత్నాలు రావడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ రావడం జరుగుతుంటుంది. విద్యార్థులకి చాలా స్కాలర్షిప్ లాంటిది కానీ, ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగితే అందులో విజయం కానీ, అంటే ఇమీడియట్గా కాకపోయినా సుమారుగా ఈ ప్రభావం ఒక నెల రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం, అభివృద్ధి, ఇంప్రూవ్మెంటు ఈ వృశ్చిక రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా, శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థాన సంచారం దశమాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు స్త్రీలకి కొత్త ఉద్యోగ అవకాశాలు అన్నవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు స్త్రీలకి కొంతవరకు హెల్త్ పరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లాంటివి కూడా రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనులు ఆర్థిక లోటు వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సమయానికి ఏదో కొత్త పెద్ద అసెట్ని కొనాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ దగ్గర కొంత ధనం ఉంటుంది కానీ ఇంకో వేరే విధంగా కూడా ధనం వస్తుందని ఆశించి ముందుగానే కమిట్మెంట్ అవ్వడం, సమయానికి ఆ ధనం రాకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఇతరుల మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకుండా మీ సొంత ప్రయత్నంతోనే ఏదన్నా కొనాలన్నా, ఇంకో వ్యవహారం చేయాలన్నా మీ సోర్స్లోనే ముందుకెళ్ళాలి తప్ప సమయానికి ఎవరో సహకరిస్తారు అక్కడ నుంచి కంపల్సరీగా వస్తుందని నిర్ణయం తీసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే ఈ సమయంలో కావాలనే కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలనో, వేరే విధంగా మీ పోటీ నుంచి తప్పించాలనో, మిమ్మల్ని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
పూర్తిగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే మీరు అనుకున్న ప్రయత్నంలో నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటే గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.